ఒకప్పుడు ఇది ఓ సామాన్య అపార్ట్మెంట్గానే కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కొన్ని గదులు ఖాళీగా ఉండవు. అక్కడ ఎవరో ఎదురు చూస్తుంటారు. ప్లాట్ నెంబర్ 307 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక మిస్టీరియస్ మరణం. పేపర్లో మర్చిపోయిన కథ. కానీ ఆ గదిల్లో ఇప్పటికీ ఎవరో నడుస్తున్నారు. అర్ధరాత్రి గడియారం 3 అయ్యేసరికి ఆ శబ్దాలు మళ్ళీ వినిపిస్తాయి. ఈరోజు మనం చెప్పబోయే కథ నిజమా, ఊహ లేదా నిజాన్ని దాచే ఓ దయ్యపు కథ. తెలుసుకోండి. అపార్ట్మెంట్ నెంబర్ 307 భయంకర రహస్యం. హైదరాబాద్ నగర శివార్లో కొత్తగా నిర్మించిన ఓ అపార్ట్మెంట్. అందమైన లాబీ, సెక్యూరిటీ, ఆధునిక సదుపాయాలతో నిండి ఉంది. కానీ ఆ భవనంలోని ప్లాట్ నెంబర్ 307 మాత్రం ఖాళీగానే ఉంది. ఎవరు వచ్చినా ఆ ప్లాట్లో ఎక్కువ రోజులు ఉండలేరు. కొత్తగా వచ్చిన జంట హరీష్, సునీత ఆ ప్లాట్లో ఉండేందుకు రూమ్ తీసుకున్నారు. మొదటి 2 రోజులు బాగానే గడిచాయి. కానీ మూడో రోజు రాత్రి నుంచి వింతమైన సంఘటనలు మొదలయ్యాయి. అర్ధరాత్రి గడియారం 3 అవ్వగానే అదే బెడ్రూమ్లో డోరు తలుపు తానే తెరుచుకుపోయేది. ఆ తర్వాత సునీత చెవిలో ఎవరో మోగిస్తున్నట్టు వినిపించేది. ఎలాగైనా బయటకు పోండి, ఇది నాది అనే శబ్దాలు వచ్చేవి. అదే రోజు హరీష్ ఫోన్లో రాత్రి రికార్డింగ్ చూశాడు. అందులో అతను నిద్ర లేచి గోడకు తల కొడుతున్నట్టు కనిపించింది. కానీ అతనికి ఏమీ జ్ఞాపకం లేదు. ఆ రోజు సునీత మేకప్ టేబుల్లో లోపల ఒక పాత పత్రిక కనిపించింది. 2003లో అదే ప్లాట్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు శ్రద్ధ. ఆమె మరణించిన సమయం అర్ధరాత్రి 3 గంటలకే. వెంటనే వాళ్ళు ప్లాట్ వదిలి వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి ప్లాట్ నెంబర్ 307 దయ్యాల వాస్తవంగా మారిపోయింది. అక్కడికి వెళ్ళిన వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. అపార్ట్మెంట్ ఎవరో ఆ ప్లాట్ గురించి మాట్లాడే ధైర్యం చెయ్యరు. ఇది నిజం లేక ఊహ? కానీ ఆ ప్లాట్ మాత్రం ఇంకా అక్కడే ఉంది, ఎదురు చూస్తుంది. ఇంకా ఇటువంటి కథలు కావాలంటే చెప్పండి.